దేవునికి స్తోత్రం. దేవుడికి మనం సిద్ధపడటం ఇష్టం. దానికన్నా ముందు దేవునికి మనం ఇష్టలమయ్యాం. మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. కేవలం ఇష్టపడటమే కాకుండా మనలను తన పిల్లలుగా చేసుకొనుటకు ప్రణాళిక వేశాడు. పిల్లలుగా చేసుకున్నట్టు ప్రణాళిక వేయటమే కాకుండా తన మహిమలు మనకు చోటిచ్చి మరణము లేకుండా చేయటానికి ఆయన ఆ ప్రణాళికను తన కుమారుని ద్వారా ఆచరణలో పెట్టించాడు. కనుక మనల్ని ఇంతగా ప్రేమించి మన గురించి ఇంతగా ఆలోచన చేసి మనము ఆయన సన్నిధి చేరే వరకు ప్రయాసపడుతూ పరిశుద్ధాత్మ చేత మన నిమిత్తం ప్రార్థన చేయిస్తూ యేసు ప్రభువు కూడా తండ్రి కుడిపార్శ్వ దగ్గర కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి స్థితి అంతా కూడా మనం ఆలోచన చేస్తే మరి ఈ విషయంలో మన పార్ట్ ఏంటి, మన పాత్ర ఏంటి? ఈ దేవుని ప్రణాళికలో, ఈ దేవుని ప్రయాసలో, ఈ దేవుని ఆలోచనల్లో, ఈ దేవుని అంత్యకాలపు పనిలో మనము పోషించే పాత్ర ఏంటి? మనం పోషించవలసిన పాత్ర ఏంటి? దాన్ని కూడా చెప్పాలంటే మన బాధ్యత ఏంటి? నిజముగా మనము భుజానికి ఎత్తుకోవలసిన బాధ్యత ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే చాలా లేఖనాల్లో 1, 2, 3 ప్రత్యేకమైన అంశాలు కనిపిస్తాయేమో కానీ ఈ రాత్రి ఒక మాటతో ప్రారంభిస్తాను. అదేమనంటే, దేవునికి ఏది ప్రీతికరమైనదో అది మనము పరీక్షించుచు అలాగను ఉండటానికి, మనము అలా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిల్లో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. దేవునికి స్తోత్రం. 10వ వచనం, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ మనం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనది అనే దానికి ఆయన చిత్తం ఏది ప్రీతికరమైనది అంటే ఆయన చిత్తం ఏంటి, ఆయనకి ఇష్టం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ విషయంలో దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవునికి అది ప్రీతికరం అన్నట్టుగా తెస్సలోనిక పత్రికలకు పౌలు రాసిన మాటలు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట ఉంది. 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి కదా. దేవునికి స్తోత్రం. సో ఈ రాత్రి దేవుని నమ్ముట అనే అంశాన్ని పునాదిగా వేసుకుని, మూలరగా వేసుకుని కొన్ని శ్రేష్టమైన వచనాలు యెషయా గ్రంథంలో నుంచి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేవునికి ఏమిష్టం, దేవునికి ఏది మహాసంతోషాన్ని కలగజేస్తుంది? స్తుతి, ఆరాధన, గంభీరమైన తాళములు, ధ్వని, 10 తంతుల వ్రేణ, కొవ్విన పొట్టేళ్ల బలి, లేదు
నా మాట వినుట, ఆ ప్రకారంగా చేయుట ఆయనకి ఇష్టమైన బలి. స్తుతి చెల్లించేవాడు, జెహోఫలమర్పించేవాడు యెహోవాను మహిమపరచుచున్నాడు. ఇలాగున బాల యేసునికి తూర్పుదేశపు జ్ఞానులు శ్రేష్టమైన అర్పణలు అర్పించారు. ఇవన్నీ దేవునికి ప్రీతికరమైనవి అన్నట్టుగానే లేఖనాలు ఉండొచ్చు. కానీ సంఘానికి ప్రభు మధ్యాకాశములకు వచ్చే వరకు, సంఘం ఎత్తబడే వరకు ఒక ప్రత్యేకమైన అంశం మీద మనసు పెట్టుకోవాలి. ఏమనంటే విశ్వాసమును కాపాడుకోవాలి, విశ్వాసములో కొనసాగాలి, విశ్వాసములో ఆ పరిమాణమును అంతకంతకు పెంచుకోవాలి. బలమైన విశ్వాసులుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిని నమ్ముట అది దేవునికి మహాసంతోషం. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అనే విషయం తెలుసుకుని ఉండుట దేవునికి మహాసంతోషం. మరొక శ్రేష్టమైన దేవునికి ఇంకా ఇష్టమైన పని ఏంటంటే ఆయన తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకములోనికి ఎందు నిమిత్తము పంపించారో అది మాత్రమే కాకుండా నా నిమిత్తము, నన్ను మరణము నుంచి తప్పించే నిమిత్తము, నరకప్రాయునుగా పోతున్నటువంటి నన్ను పరలోకమునకు చేర్చే నిమిత్తము, ఆ యోగ్యతను నాకు ఉచితముగా అనుగ్రహించే నిమిత్తము ఆయన తన ఒక్కగానొక్క కుమారుని భూమి మీదకి పంపించాడు అనేది తెలుసుకొని నమ్మి ఆయన మార్గములోనికి రావటం ఆయనకి మరింత సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు, ఆయన ఆదేశాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన నియమములు, బోధలు మనం నమ్మాలి. దేవుని నమ్మాలి, ఆయన పంపించిన కుమారుని నమ్మాలి. ఆ కుమారుని బోధలు, తండ్రి బోధలని మనము నమ్మాలి. అందరూ నమ్మామని అంటాం, కానీ నమ్మిన వారు దాని మీద ఆనుకోవాలి, దాని మీద కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడప్పుడు కొన్ని వస్తువులు మనం కొన్నప్పుడు ఆ వస్తువు చాలా కంపెనీలు తయారు చేస్తాయి. తయారు చేసే స్థలాలు వేరుగా ఉండొచ్చు, తయారు చేసే వ్యక్తులు వేరుగా ఉండొచ్చు, తయారు చేసే విధానం కాస్త అటు ఇటుగా ఉండొచ్చేమో. కానీ అదే వస్తువు మన బజార్లోకి వెళ్ళి కొనేటప్పుడు ఈ కంపెనీ కాదు ఆ కంపెనీ అంటారంతే. అందరూ గ్యారెంటీలు ఇస్తారు. కాస్త 10 రూపాయలు అటు ఇటులో అందరూ అదే రేటుకు అమ్ముతారు. ఆ వస్తువులు అదే పనికి ఉపయోగపడతాయి, గ్యారెంటీలు కూడా ఇస్తారు. కానీ మనము 1-2 కంపెనీల మీద ప్రత్యేకంగా పెట్టి ఆ కంపెనీ మనం నమ్మొచ్చు. అందరూ గ్యారెంటీ అంటారు, అన్ని వస్తువులు అదే పని చేస్తాయి, అందరూ ఆ పని కోసమే తయారు చేస్తారు వేరే వేరే వాళ్ళు. కానీ ఈ కంపెనీని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ మాట మీద నిలబడతారు. దేవుని మనకి స్తోత్రం. కనుక కొనటం వేరు, నమ్మటం వేరు, తీసుకోవటం వేరు. కానీ ట్రస్టింగ్ మరొకరికి మనం సజెస్ట్ చేసే విధానం అన్నమాట. కనుక నమ్మటం అందరూ నమ్మామనుకుంటాం, కానీ ఎంతమంది ఆ నమ్మకం మీద ఆనుకుంటున్నాం, ఆయన మాట మీద ఆనుకుంటున్నాం, ఆయన వాగ్దానం మీద ఎంత ఆనుకోవాలో అంత ఆనుకోగలుగుతున్నాం. దేవుని మనకి స్తోత్రం. నిజానికి ఆయన మాటను నమ్మి ఆయన మాట మీద ఆనుకుంటున్నాము లేదా మాటను చేత పట్టుకున్నాము అనేటటువంటి అభ్యాసంలో మనం ఉంటే ఖచ్చితంగా చాలా దిగులులు అన్నమాట, చింతలు, బెంగలు, కలవరాలు కలిగినను ధైర్యంగా ఉండగలం, భయములు కలిగినను ధైర్యంగా ఉండగలం, బెంగ మేఘముల చుట్టుకుపోతున్నను ధైర్యంగా ఉండగలం. దేవుని మనకి స్తోత్రం. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దిగులు ఉండదు అని లేదు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి భయాలు రావని కాదు, దేవుని నమ్ముకున్న వారికి కలవరం కలిగించే పరిస్థితులు దాడి చేయవని అసలే లేదు.
వాళ్ళకి హింసలు రావా, వ్యాధులు రావా, రోగాలు రావా, అవమానాలు రావా, జీవితం మీద విరక్తి వచ్చేసి కృంగిపోయేలాంటి పరిస్థితులు రావా? అవేమీ రాకపోతే ఇక మిమ్మల్ని ఆదరిస్తాను, భయపడకండి దేవుడు ఎందుకు చెప్తారు? కలవరపడనివ్వకండి హృదయాలను దేవుడు ఎందుకు చెప్తారు? లోకమంతా కలవరాలు ఉన్నాయి, మనకు కలవరాలు వస్తున్నాయి. కానీ మనకు ఒక హామీ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది, మనకు ఒక ఇన్సూరెన్స్ ఉంది. దేవుని మనకి స్తోత్రం. కనుకనే మనం ధైర్యంగా ఉంటాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఒక్కసారి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేల్ పిల్లలై, హెబ్రీ పిల్లలై రాజు ముందు పరీక్షలు నిలబడ్డారు. నీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప పరీక్ష కాదు అది. రాజు ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? అది దేవుడు వాళ్ళకిచ్చిన ఆదేశానికి విరుద్ధమైన ఆజ్ఞది. దేవుడు సత్యం అంటే రాజు మాట్లాడిన ఆ ఆదేశం అబద్ధమైతే మాకు కుదరదు అని పూర్తిగా తిరస్కరించినటువంటి రీదన్నమాట. కనుక వాళ్ళు అలాగున్న సాగిలిపడుటకు ఇష్టపడలేదు. ఆ బొమ్మ ముందు సాగిలిపడి నమస్కారం చేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు. వెంటనే రాజుతో అధికారులు అన్నారు, మీ పోషణలో ఉన్నవాళ్ళు, మీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, సంస్థానాధిపతులుగా మీరు ప్రేమతో కృపతో ఏ వ్యక్తులనైతే నియమించారో దానియేలుతో పాటు ఆ వసతి గృహంలో ఉన్న వాళ్ళే మీ మాటకు లోబడటం లేదని వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు రాజు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరొకసారి ఆ మంట చూపించి సాగిలపడమని ఆదేశిస్తాడు. అంటే నేను చెప్పిన మాట వినండి, ఇది చట్టం కదా, అందరికీ చట్టం కదా, దేశమంతరికి చట్టం కదా అంటాడు. లేదు, మేము మా దేవుని మాటే నమ్ముతాం, మా దేవుని మాట మీదే అనుకుంటాం. అది విందుకు విషయం కాదు, అది మరొక ప్రయాణ విషయం కాదు, చావు బ్రతుకుల పరీక్ష అది. అవునంటే బ్రతుకుతారు, కాదంటే చచ్చిపోతారు. అంత తీవ్రమైన సమస్య. మేము మొక్కము అన్నప్పుడు మంటను ఏడెంతలు చేస్తాడు రాజు కోపంతో, మీకు తెలిసిన మాట. మరొకసారి చెప్తారు, చూడు మంటలు ఎలా ఉన్నాయో, 7 అంతలు. శ్రమ అనుకోండి, శోధన అనుకోండి, 7 అంతలు. కాస్త భయపడతారేమో అని. అంతకుముందులా లేదు ఈ సమస్య, అంతకుముందంతా లేదు, ఇంకేమీ లేదు, అయిపోతాం అనేలాగున. అప్పుడైనా బెదురుతారేమో, అదురుతారేమో, డిసిషన్ మార్చుకుంటారేమో, ఈ ఒక్కసారికైనా సాగిలి పడిపోయి అన్నట్టుగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారేమో బ్రతుకుట కొరకు అని రాజు ఆలోచన చేస్తే, ఈ మంటల నుంచి మమ్ములను రక్షించగల సమర్థుడు మా దేవుడు. దేవునికి స్తోత్రం. దేని గురించి? మంటల తీవ్రత చాలా ఉంది. ఆ మంటల తీవ్రతకు వాళ్ళు ఎదురుగా చూసుకుంటే వాళ్ళు బలహీనులు, కాలిపోతారు. కానీ వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడట. ఆ దేవుని గురించి వాళ్ళకు తెలుసట. వాళ్ళ దేవుడుగా వాళ్ళకు కనపడ్డాడో లేదో తెలియదు, దేవునితో మోషేతో ఉన్నటువంటి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయో లేదో తెలియదు. కానీ వాళ్ళు నమ్మారు. ఎలా నమ్మారంటే, నమ్మాము, స్తోత్రము, నమ్మాము, భక్తి చేస్తున్నాము, నమ్మాము, ప్రార్థన చేసుకుంటున్నాము, నమ్మేమో వాక్యం చదువుకుంటున్నాము, నమ్మేమో ఉద్యోగం చేసుకుంటున్నాము, నమ్మేమో అంటూ వెళ్ళిపోతూ ఉంది, సాగిపోతూ ఉంది జీవితం. కానీ ఒకరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో చాలా క్రూషియల్ డిసిషన్ తీసుకోవాలి. అటువంటి సమయంలోనే దేవుని సామర్థ్యం మీద మనం ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట మీద మనం ఆనుకోవాలి. ఎదురుగా దేవుడు ఆకాశం నుంచి వాళ్ళకి కనపట్టలేదు, లేదా పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఉండి వాళ్ళ చెవుల్లో ఏదో స్వరంతో మాట్లాడట్లేదు. నో ఎక్స్పీరియన్సెస్ ఎట్ ఆల్. దేవుని గురించి విన్నారు, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని మాట చొప్పున జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతే వాళ్ళకున్న అనుభవం.
పసిపిల్లలు కాదు, సంస్థానాధిపతులుగా వాళ్ళని పెట్టాడు దేవుడు. దేవుడు కాదు, ఆ చక్రవర్తి. కనుక బాలురు అని అనుకుంటాం, కానీ వాళ్ళ సంస్థానాధిపతులుగా పెట్టాడంటే, ఒక ఏరియాకు అధిపతులుగా పెట్టాడంటే ఒక వయసు, ఒక కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎవరు ఒక ఏరియాకు రాజులుగా, కలెక్టర్స్గా ఎవరిని పెట్టరు కదా. ఎందుకంటే దానియేలుకు రాజుకొచ్చిన కళ చెప్తాడు, కళకొచ్చిన అర్థం చెప్తాడు. రాజు శబాష్ అంటాడు, తన మెడలో ఉన్న పథకాన్ని వేసేస్తాడు. వేసిన తర్వాత రైట్ హ్యాండ్గా ఉండమంటాడు. ఉన్నతమైన పొజిషన్ ఇస్తాడు, ఉన్నతమైన భవనం ఇచ్చేస్తాడు. అందరికీ కూడా నా తర్వాత దానియేలు అన్నట్టుగా చెప్పిస్తాడు. అప్పుడు దానియేలు నాతో పాటు ఈ విషయంలో ప్రార్థనలు సహాయం చేసిన మరికొంతమంది సహోదరులు ఉన్నారు, వారికి కూడా మీరు కొంచెం హెల్ప్ చేయాలి అని రాజుని వేడుకొనగా, రాజు వెంటనే వాళ్ళను కూడా తీసుకురా అని చెప్పి వాళ్ళను కూడా ఆయా సంస్థానాల మీద ఒక్కొక్కరికి ఒక సంస్థానం ఇచ్చి అధిపతులుగా చేశాడు. అంటే మెచ్యూర్డ్ పీపుల్, స్మాల్ కిడ్స్ కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు సండే స్కూల్లో చెప్పినప్పుడు పిల్లలు, పసిపిల్లలు, చిన్నపిల్లలు, బాలురు అని చెప్తుంటారు. కానీ లేఖనం సీక్వెన్స్ చూస్తే సంస్థానాధిపతులుగా ఉన్నారు, వాళ్ళని పిలిచాడు. యూత్ అయి ఉండొచ్చు, ఫ్రెష్ అన్నమాట. దేవునికి స్తోత్రం. మంట బగబగ మండుతూ ఉంది. వాళ్ళు అన్న మాట ఈ రాత్రి నీవు నేను ఎన్నిసార్లు విన్నామో, మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకోమంటాడు. ఏ దేవుని గురించి అయితే నువ్వు పాడుతున్నావో, ఏ దేవునికి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుని వాక్యం అయితే ధ్యానం చేస్తున్నావో, ఏ దేవుని గురించి దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాగ ఉన్నానమ్మా అని క్యాజువల్గా సాక్ష్యం చెప్పేస్తున్నావు, ఒకవేళ చావు బ్రతుకు అనేలాంటి పరిస్థితులు ఇంటి మీద, కుటుంబం మీద, సాక్షి జీవితం మీద, ఉద్యోగంలో ఎక్కడో అలాంటి పరిస్థితులు వస్తే, ఈ నువ్వు నమ్మిన దేవుని సామర్థ్యం నీకు తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ పిల్లలు లేదా యవ్వనస్తులు చెప్పినట్టుగా నోటితో పలకటం మాత్రం కాదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్లకు మనం వచ్చేసేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఎరిగినటువంటి నీవు నేను, దేవుని నమ్మినటువంటి నీవు నేను ఆయన సామర్థ్యమును కూడా ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన బలం ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షించగలిగిన సమర్థుడు. ఎందుకని ఉంటారు వీళ్ళు ఈ మాట? యెషయా గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఉంటే, యెషయా గ్రంథం బహుశా వీళ్ళు ఆ దినాల్లోనే ప్రవక్త ప్రవచించిన మాటలు వీళ్ళ చేతుల్లోకి గ్రంథరూపంగా వచ్చుంటే, ఆ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు వీళ్ళు చదువుంటే, ఆ ప్రవచనాలు వీళ్ళు నమ్మారు అని నేను అనుకోవాలి, మనం అనుకోవాలి. రాత్రి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. యెషయా గ్రంథం మీకు గుర్తుంది కదా, నీవు అగ్ని మధ్య నడిచినను నువ్వు కాలిపోవు, విస్తారమైన జలములు నీ మీద పొంగి పొర్లి ప్రవహించిన, నిన్ను ముంచివేసిన నువ్వు మునిగిపోవు. కారణం ఏంటంటే నేను నీకు తోడు, నిన్ను కాపాడతా. మాట, ప్రవచనం ఎప్పుడూ తాతల కాలం. ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత వీళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం అని మనం అనుకుంటే, అలాగను కాలాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు నమ్మారు. గ్రంథములో ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ నిమిత్తం దేవుడు వ్రాయించిన మాటలు నమ్మారు. అవి పాటలు బట్టి పాడుకున్నారేమో, ప్రార్థనలో కూడా పదే పదే పలికారేమో. ఏదో కళలు వస్తే కళలకు అర్థం చెప్పు నాయన అంటూనో, ఏదో చిన్న వ్యాధి వస్తే బాబు ఈ వ్యాధి వచ్చిందయ్యా అని స్వస్థత పొందారేమో. కానీ ఇప్పుడు చావు బ్రతుకుల సమస్య. ఎందుకంటే రాజు చేయమన్నది చేస్తే దేవునికి అది ఇష్టం లేని పని. ఒకవేళ దేవునికి ఇష్టం లేదని ఆగితే రాజు చేతిలోనే చావు తప్పదు. ఏం చేయాలి? అందుకే వాళ్ళు అంటున్నారు, ఈ మంటలలో నుంచి మమ్ములను రక్షించగల ఎబిలిటీ, కెపాసిటీ మా దేవునికి ఉంది. ఆ మాట అనటానికి వాళ్ళ గుండెలు ఏమని చెప్పండి? దే ట్రస్టెడ్ ద లార్డ్స్ వర్డ్. ఆ దేవుని మాటను వాళ్ళు నమ్మారు కాదు, మాట మీద ఆనుకున్నారు, మాట మీద ఆనుకున్నారు. దేవుని మనకి స్తోత్రం,
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒక యజమాని దగ్గర 10 మంది పనులు ఉండొచ్చు, 10 రకాల బాధ్యతలు చేయొచ్చు, లేదా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 10 మంది పని వాళ్ళు ఉండొచ్చు. ఆ యజమాని మరొకరు ఆ వ్యక్తుల గురించి పరిశీలన చేసి ప్రత్యేకంగా ప్రైవేట్గా ముచ్చటించుకుంటారు. అందరూ నమ్మకంగానే చేస్తున్నారు, కానీ వీడు బాగా నమ్మకస్తుడు అంటుంటాడు. చూసారా? అలాగా నమ్మేమంటాం కాదు, కానీ నమ్మిన వాని మీద ఆనుకోవటం చేత కావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి దైవజనులు చెప్పే 3 మాటలు ఏంటంటే, ఒకటి, ఎక్కువగా సంఘానికి ఎక్కువగా తెలిసిన విషయం, 100% సంఘం పాడేది ప్రార్థించేది కూడా విషయం, సంఘానికి బోధ చేస్తుంటే అవును కదండి ఆమేన్ అని చెప్పే మాట ఏంటంటే, అవర్ గాడ్ కెన్ డూ దిస్. మన దేవునికి సామర్థ్యం ఉంది, మన దేవునికి బలం ఉంది, మన దేవునికి శక్తి ఉంది, ఆయన కాపాడగలడు, ఆయన కాపాడతాడు. అంతవరకే ఆగిపోతున్నారు సంఘం. దైవజన్ చెప్పే మాట ఏంటంటే, కాపాడగలడు, ఆయన సామర్థ్యం, కాపాడతాడు. సెకండ్ స్టెప్, కాపాడగలడు కనుక కాపాడతాడు. 3వది, నన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి పాయింట్ దగ్గరే ఎక్కువ మంది ఆగిపోతాం. కాపాడగలడు, చూడగలడు, తెలుసుకోగలడు, ఆదరించగలడు, ఓదార్చగలడు, ధైర్యం చెప్పగలడు, బలపరచగలడు, ఇవన్నీ గలడు. బోధలు, ప్రార్థనలు, వాగ్దానాలు అన్నీ మన కళ్ళ ముందు వచ్చిపోతుంటాయి. కలడు తర్వాత స్టెప్పు చేస్తాడు, ఆ తర్వాత స్టెప్పు నాకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ నాకు చేస్తాడు, ఆ పర్సనలైజ్ చేసుకోవటం, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని సొంతం చేసుకోవటం, నా విషయంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనేది సంఘానికి ఎప్పుడైతే మనసు నిండా నిండిపోతుందో, ఆత్మ నిండా నిండిపోతుందో, దేవుని కార్యాలు వెంటనే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే దేవుని సమయంలో జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే మంచి జరుగుతుంది. చెడు జరుగుతున్నట్టున్నా, ఆ చెడు అంతకంతకు తీవ్రమైపోతున్నట్టున్నా, అంతకంతకు ఇంకా ఆ సమస్య తీవ్రత పెరిగిపోతున్నట్టుగా నిజంగానే ఉన్నా, లోపల మనకు ఏం కాన్ఫిడెన్స్ చెప్పండి? సమస్యను చూస్తే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. ఏమో అనేలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ మన ట్రస్ట్ ఎలా ఉండాలంటే, ఈ బయట పరిస్థితులు ఎంత తీవ్రంగా టెంపరేచర్ పెరిగిపోతున్నా మన కాన్ఫిడెన్స్లో మాత్రం అదే పట్టుదల, అదే నిశ్చయత, అదే నిరీక్షణ, దేవుని మీద అదే నమ్మకం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఒక్కరోజుతో వచ్చేసేది కాదు. మనం అలవర్చుకునేది కొంత అయితే, దేవుడు అనుగ్రహంగా ఇచ్చేది ఆ పైన. ఆ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం మనం చేసేటటువంటిది మనం అలవరుచుకునేది. తరువాత ఆ విశ్వాస పరిమాణమును పెంచేదెవరు? ఇంకా దేవుడు కూడా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మరొక మాట అన్నారు వాళ్ళు, ఒకవేళ మమ్ములను మా దేవుడు రక్షింపకపోయినను మేము మాత్రం దేవుడు మాకు ఇచ్చిన ఆదేశాన్ని తప్పిపోము అన్నారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా తర్వాత నేను మీకు వివరించి చెప్పాల్సిన పని లేదు. రాజు కోపం వచ్చింది, బలమైన సైనికులు పిలిచాడు, విసిరి పారేయమన్నాడు. మంటల్లోకి విసిరి పారేశారు. దూరం నుంచి విసిరి పారేస్తేనే వాళ్ళ శరీరాలు కాలిపోయాయి, వెనక పడిపోయి చచ్చిపోయారు. వాళ్ళు ఆ శవాలను బయటకు ఈడ్చుకుపోయారు. మంటల్లో పడవేసిన వారే చచ్చిపోయారే బయట వేడికి. మరి ఆ మంటల్లో పడిన వారు ఇంకా ఎలాగ ఉంటారు? ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు. ఎదురుగా కనిపిస్తూ ఉంది రిజల్ట్. వేడికి చచ్చిపోయారు, ఇంక మంట ఎలాగుంటుంది? అయినా రాజుకి అదేం బుద్ధి వచ్చిందో, ఈ మంటల్లో ఆ పడిన వాళ్ళు ఎలాగున్నారో, ఏమై ఉన్నారో, ఏం జరిగిందో అని పై స్థలానికి వెళ్ళి చూశాడట, తొంగి చూశాడట. నిజానికి వీళ్ళని చూస్తే అర్థమైపోయింది రిజల్ట్, ఇంకేం చూడాలి? కానీ వీళ్ళ మాట తీరు, దేవునిని వాళ్ళు నమ్మిన విధానం,
ఆ నమ్మిన విధానాన్ని మనసులో దాచుకోకుండా ఆ ప్రకటించిన తీరుంది చూసారా, అస్సలు సందేహం లేదు దేవుని మీద. దేవుని మనకి స్తోత్రం. ఎక్కడ అనుమానం లేదు వాళ్ళకి దేవుని మీద. వాళ్ళు చెప్పిన విధానం, అప్పుడు బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ముఖంలో ఉన్న ధైర్యం, వణుకుతో భయంతో చెప్పలేదు, దిక్కులు చూస్తూ చెప్పలేదు, మంట చూసి భయపడిపోతూ చెప్పాలి కాబట్టి కన్ఫ్యూజ్ చేయలేదు. రాజు వంక ఎలా ధైర్యంగా చూశారంటే, అమ్మ బాబు ఎంత గుండె నిబ్బరం వీళ్ళకి, నిజంగా వీళ్ళ దేవుడు అంత పని చేసేలాగా ఉన్నాడేమో అన్నట్టు చూశాడు. అంతే. ముగ్గురు పడేస్తే నలుగురు, 4 వ్యక్తి ఎలాగున్నాడు? ఓ గొప్ప వెలుగుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సన్నివేశం ఎక్కడో పరలోకంలో జరిగింది కాదు, అది ఏదో మరొక మధ్యాకాశంలో జరిగింది కాదు, అది లేదా పురాణంగా విశ్వాసం పెంచడానికి కల్పించి చెప్పిన కథ అసలే కాదు. నిజముగా మనలాగా పుట్టి పెరిగిన దేవుని మీద ఉంచవలసినంత విశ్వాసం వచ్చిన వ్యక్తుల జీవితాల్లో జరిగింది కనుక మన విషయంలో జరుగుతుంది. ఆ వాళ్ళ దినాల్లో యేసున్నా ఇలాగ పరిశుద్ధపరచబడిన ఒకే బలి కలిగిన ఆ స్థితి కింద వాళ్ళు లేరు, ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళ కోసం మంటల్లోకి వచ్చాడు. ఇప్పుడు మనం ప్రభు రక్తం క్రింద ఉన్నాం, యేసు సొంత తమ్ముడుగా మనం ఉన్నాం. ఇంకెంత దేవుడు మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఇంకెంత ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఇంకెంత ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు, ఇంకెంత ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవునికి ఏది సంతోషం? నిన్ను నమ్మానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నమాటే కాదండి. నమ్మానంటున్నావు కానీ, నా కుమారుని నమ్మానంటున్నావు కానీ, నా మాట నమ్మగలుగుతున్నావా? నీ మాటను కూడా నమ్మానయ్యా అంటున్నావు కానీ, ఆ నమ్మేననే దానికి తగిన ధైర్యం నీలో ఏది? ఆ నిరీక్షణ నీలో ఏది? ఆ బెంగ, ఆ కలవరం. అయినా దేవుడు వదిలేయడండి. తప్పకుండా మన కలవరాన్ని తొలగించడానికి వచ్చి మాట్లాడతాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నిజానికి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, దేవుడని తెలుసుకున్నామండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుని మీద మరి ఆనుకోమంటున్నారు. ఎందుకు ఆనుకోవాలి? వై? ఎందుకు ఆనుకోవాలి అని ఆలోచన చేస్తే దేవుడు మళ్ళా మనకు సహాయం చేస్తాడు. నేను ఆయన మీద ఆనుకునేలాగున నాకు సహాయం చేసే విషయాలు ఏమైనా చెప్తారా? నమ్మాను కానీ, నమ్మేసుకున్నాను, చాలా నమ్ముకున్నాను అంటున్నాను కానీ, ఆ నమ్మకంకు తగిన ధైర్యం, ఆ నమ్మకంకు తగినటువంటి ఆ బెంగలేని స్థితి, ఆ నమ్మకమునకు తగినటువంటి సంతోషం, శాంతి నా మనసులో కలగటలేదు. కానీ ఆనుకున్నాను అనే దానికి, ఆనుకోవటం అంటే ఎందుకు ఆనుకోవచ్చు అంటే, ఆనుకోవటానికి నా సహాయం చేసే ఆ శ్రేష్టమైన విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పగలరా అంటే, నేనేం సొంతంగా చెప్పను, దేవుడు చెప్పినవి మీకు జ్ఞాపకం చేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తనను నమ్మిన వారు తన మీద ఆనుకునేలాగున, తను నమ్మేమనుకుంటున్న వారు ఆ మాటను ఆ నమ్మటమే కాదు, దాన్ని గట్టిగా పట్టుకునేలాగున దేవుడు కొన్ని విషయాలు మన ముందు పెట్టాడు. మొట్టమొదటి మాట, 5 విషయాలు అనుకుంటే, మొట్టమొదటి మాట, ఆ వాగ్దానం ఇచ్చిన వాడు కాపాడతాను, నువ్వు మునిగిపోవు, నువ్వు కాలిపోవు, నువ్వు ఒంటరివి కావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు సన్మానంలోకి వెళ్తావు, ఉచ్చమైన స్థితికి నువ్వు వెళ్తావు అని ఈ చెప్పిన ఆ మాటను నేను ఆనుకోవటానికి నాకు ఏంటి సహాయం అంటే, నీ యొక్క మాట ఇచ్చిన వాడు అబద్ధమాడడు. ఆ మాట మీద నువ్వు ఆనుకోవటానికి నీకు సహాయం చేసే ఆ సూత్రం, ఆ విషయం ఏంటంటే, ఆ మాట మాట్లాడిన వాడు అబద్ధము ఎప్పటికీ ఆడడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక ఆ నమ్మాననుకున్న మాటను అంత నమ్మకం కలగటలేదు అనేటటువంటి ఆలోచన రాకుండా మనం ఎదుర్కోవాలంటే, దేవుడు అబద్ధమాడడు, దేవుడు అబద్ధమాడడు, దేవుడు అబద్ధమాడడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
ఇంకో మాట చెప్పాలంటే, ఇంకొక విషయం చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయడు, పొరపాట్లు చేయడు. పొరపాటును మనకు వాగ్దానం ఇచ్చేయడు, పొరపాటును మనకు దీవెన ఇచ్చేయడు. లేదా దేవుడు ఏం చేసినా సరే పెర్ఫెక్ట్గా చేస్తాడు, మంచిగా చేస్తాడు, జ్ఞానయుక్తంగా చేస్తాడు. చేసిన దానిని పరిశీలన చేసి షూరిటీగా అనుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని మీద ఆనుకోవటానికి నాకు సహాయం చేసే మరికొన్ని దేవుడు బయలుపరిచే ఆలోచనలు ఏంటంటే, నేను నమ్మదగిన వాడను, ఇంకా చెప్పాలంటే అబద్ధమాడుటకైనా నరుడు కాదు, నేను చెప్పిన మాట నెరవేర్చకుందునా అన్నమాట. యెషయా గ్రంథంలో చూస్తే 55:10-11 వచనాలు చూస్తే, ఆకాశం నుంచి వర్షము హిమము భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తన వానికి విత్తనం, భుజించే వానికి ఆహారం ఇచ్చి రావటం నేను పంపిస్తున్నాను. కానీ అవి మధ్యలోకి వచ్చి, ఆ వర్షం మధ్యలోకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా నేను పంపిన కార్యాన్ని ఆ వర్షము మంచు నెరవేరుస్తున్నాయి. అలాగే నా మాట కూడా నేను పంపినప్పుడు, నేను మాట్లాడినప్పుడు, నేను పలికినప్పుడు నేను పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. నెరవేర్చకుండా మాట నా దగ్గరికి తిరిగి రాదు అన్నాడు ప్రభు. దేవుని మనకి స్తోత్రం. కనుక మొదటి మాట, ఆయన మీద ఆనుకోవటానికి మనకు సహాయం చేసే మొదటి మాట ఆలోచన ఏంటంటే, దేవుడు ఎప్పటికీ అబద్ధమాడాడు. నేను కాపాడుతానన్నాడు కదా, ఇంకెప్పుడు కాపాడుతాడు, ఇంకేం కాపాడుతాడు, కాపాడుతాడో లేదో, ఆయన ఇప్పటికే కాపాడాలి కదా, ఇంకా అసలు ఏమి లేవు. కాపాడుతాడు, అబద్ధమాడాడు, కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక తాడు చివరికి వచ్చేసింది. ఆ తర్వాత ఇంక పట్టుకోవడానికి ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ పడిపోవటమే. అలా జారిపోతున్నా కాపాడుతాడు, 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 కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. లేఖనాల్లో లేవా అలాంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు లేవా? చివరికి వచ్చిన తర్వాత కాపాడుతాడు, చివరంచులకు వచ్చిన తర్వాత అయినా కాపాడుతాడు అనే దానికి మించిన అనుభవం క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. అది ఎక్కడంటే, లాజరు చనిపోయాడు. చనిపోకముందే కబురు పంపించారు సహోదరులు, సిస్టర్స్. కబురు అందేసింది. కబురు పట్టుకెళ్ళిన వాడు కబురు చెప్పేసి వెనక్కి వచ్చేసాడు. యేసుప్రభు కావాలని 3 రోజులు ఉండిపోయాడు. శిష్యులు గబగబా రెడీ అవుతున్నారు. మన ప్రియమైన ఫ్రెండ్ కదా, అందులో నీకు చాలా ఇష్టడు కదా, లెట్స్ గో అంటూ ప్రభువును హడాబడి చేస్తూ ఉంటే, ఏం లేదు ఉండండి ఇక్కడే అన్నాడు. ఆశ్చర్యం. తాడు చివరికి వచ్చింది. ఇదిగో వచ్చేసాడు. ఇంకెంతో దూరంలో ఉండడు, దగ్గరికి వచ్చేసే ఉంటాడు. తప్పకుండా వస్తాడు. అంత ఎక్కువగా ఇష్టడు లాజరు అతనికి, యేసయ్యకు. చూస్తున్నారు అక్క చెల్లెలిద్దరు. ఇంకా చివరికి వచ్చింది. ఇంకా రాలేదా యేసు అంటున్నాడేమో లాజరు. ఇంకా రాలేదా యేసు, వచ్చాడేమో చూడండి అంటున్నారు వాళ్ళు వీళ్ళు. బహుశా సిస్టర్స్ ఇద్దరు కూడా వీధి గుమ్మలోకి వెళ్ళి చూస్తున్నారేమో, సందు మలుపులోకి చూస్తున్నారేమో. ఎక్కడ హడావిడి లేదు. అంతే, లాజరు చచ్చిపోయాడు. తాడు చివరికి వచ్చేయటం కాదు, చివరిలో పట్టుకునే వస్తాడనుకుంటే అయిపోయింది, ఫినిష్, జీరో. నేనేం కాదు, వీధిలో ఉన్నాను, నేనేం కాదు, అయిపోయాను. ఇంక జరుగుతుందని ఆశపడటానికైనా ఇంకేముంది? ఇంకా దేవుడు వస్తాడు, చేస్తాడు, యేసు వస్తాడు, ఏదో చేస్తాడు, నీకు అంతా అయిపోయి ఇంకేం చేస్తాడు దేవుడు? ఈ రాత్రి ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకేం చేయగలరు అంత అయిపోయాక అని అనుకున్నా సరే, అప్పుడు చేయటం ఇంకా గొప్పతనం. దేవునికి స్తోత్రం. అప్పుడు చేయటం ఇంకా మహా గొప్పతనం. దేవుని మనకి స్తోత్రం. అప్పుడే చనిపోయింది ఐరు కూతురు. కబురు పట్టుకుని దారి మధ్యలోకి వచ్చారు. ఈయనతో మనకు పని లేదు, పంపించేసేయండి, మీరు వచ్చి పనులు చక్కపెట్టండి అని పనివారు వచ్చి చెప్పారు. మార్గ మధ్యంలో నిశ్చేష్టుడైపోయాడు, ఆగిపోయాడు. ఏసేమంటాడు, వాళ్ళ మాటలు నువ్వు వెనుకు పద, ఎక్కడుంది నీ సమస్య? అయిపోయింది కదా, ఇంకేం సమస్య? తాడు చివరికి వచ్చింది, ఆ చివరి కూడా అయిపోయింది, కింద పడిపోయింది బిడ్డ. నా ఆశ లేదు, ఇక జీరో. ఇంకేం వెళ్ళి నువ్వు వచ్చి నువ్వేం చేస్తావు అని కూడా వాళ్ళన్నట్టే యాయిరు మనసులో కూడా ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఇంక నువ్వు కూడా వచ్చేసేది ఏం లేదే అన్నట్టు. అయినా యేసు అంటున్నాడు, లెట్స్ గో,
దేవుని మనకి స్తోత్రం. అలాంటి సమయములలో కూడా తన మాటతో నిన్ను అడుగులు వేయించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి ఎదురు రావచ్చు, రోజు వస్తాయి కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు వస్తే తన మాటతోనే జీరో దగ్గరికి ధైర్యంగా నడిపించి ఆ జీరోను 100 చేస్తాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అంత నమ్మకం మనకు ఉండాలి. ఊరికి వచ్చేసేది కాదు అది. ప్రార్థనలో ధ్యానంతో దానిని మనము అభ్యాసంతో పెంచుకుంటూ ఉండాలి. ఊరికినే కండలు వచ్చేస్తాయా? ఇదిగో శనగలు ఇన్ని తినాలట, ప్రోటీన్లు ఇన్ని లోపలికి వెళ్ళాలట, అని మినరల్స్ వెళ్ళాలట, ఇంత తాగాలట, అది జ్యూస్ తాగాలట, 3 పూట్ల కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏమెళ్తున్నాయండి? ప్రోటీన్స్ వెళ్తున్నాయి, మినరల్స్ వెళ్తున్నాయి, జ్యూస్ తాగుతున్నాను, అన్నీ అవుతున్నాను. కానీ నాకు కండ మాత్రం ఏం పెరగట్లేదు, పొట్ట మాత్రం పెరిగిపోతా ఉంది. నాకులాగే మరొకడు ఉన్నాడు, నాతో పాటు వాడి ఇంట్లో సేమ్ అదే డైట్ కంటిన్యూ చేస్తున్నాడు. 4 రోజులు చూస్తే వాడు కండలు తిరిగినాయి చూపిస్తున్నాడు. ఇదిగో చూడరా అంటున్నాడు. అరే, నేను కూడా అదే డైట్ తీసుకుంటున్నా, నేను అలాగే జ్యూస్ తాగాను, కరెక్ట్గా తూకం చూసి మరీ తాగాను. నీకేమో 4 రోజుల్లో, నేను 4 రోజులు అయింది, పొట్ట పెరిగింది కానీ ఏం పెరగలేదు, నీకెలా పెరిగింది అంటే అప్పుడు వాడన్నాడు, ఒకటి మర్చిపోయావు నువ్వు. ఏంటి? ఎక్సర్సైజ్, గుంజీలు, బస్కీలు, పుల్అప్స్, జిమ్ చేసావంటే నేను చేయలేదు. తిని కూర్చుంటే ఏమవుద్ది మరి? మినరల్ తిని కూర్చో ఏమవుద్ది? ప్రోటీన్స్ తిని కూర్చుంటే ఏమవుద్ది? కనుకనే చదివేసాం అంటాం కదట, ప్రాక్టీసులో పెట్టాలి. చదివిన దాన్ని ప్రాక్టీసులో పెడితే అందరికన్నా బలమైన విశ్వాస పరిమాణంతో మనం ముందుకెళ్తాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనము దేవుని మీద ఆనుకోవటానికి 5 మాటలు చెప్తున్నాను కదా. నమ్మాలంటున్నారు, అనుకోమంటున్నారు. ఆనుకోవటానికి కూడా ఏదైనా సూత్రాలు చెప్పండి, ఏమైనా ఒక ఆలోచన చెప్పండి. ప్రభు ఇచ్చిన ఆలోచన ఒకటి, ఆయన అబద్ధం ఆడాడు, ఎప్పటికీ అబద్ధం ఆడాడు. రెండవది, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, ఎప్పటికీ పొరపాటు చేయడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవది, ఆయన అన్యాయస్తుడు కాదు, అబద్ధికుడు కాదు, తప్పులు చేసేవాడు కాదు, లేదా పొరపాటున అనేసాను అన్నవాడు కాదు, లేదా అన్యాయస్తుడు అసలే కాదు. దేవునికి స్తోత్రం. ఇంకా మంచి మాట ఏంటంటే ఆయన మారడు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కాలంలో ఉన్న దేవుడు, నోవహు కాలంలో ఉన్న దేవుడు, ఇంకా ముందుకెళితే హానోకు కాలంలో ఉన్న దేవుడు, హానోకు దేవునితో నడిచాడు, ఆ దేవుడే మనం కొలుస్తున్నాం. నోవహుతో దేవుడు మాట్లాడు, ఆ దేవుడే మా అన్నంటున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు, ఏలియా దేవుడు, ఎలీషా దేవుడు, నెహెమ్యా దేవుడు, జకరియా దేవుడు, యోవేలు దేవుడు, యోనా దేవుడు. అబ్బబ్బబ్బబ్బో, ఆ దేవుడేనమ్మా నీ దేవుడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఆ దేవుడే నీ దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, హీ చేంజ్ నాట్, ఎప్పటికీ మారడాయన, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు అనే మాట నేను గుండె నిండా నింపుకున్నాను అనుకోండి, దేవుని మాటను గుడ్డిగా నమ్మేస్తాను అంతే. వాడి మాటను నమ్మేస్తాను, దూకేస్తాను, అయిపోయాను. ఎంత గుడ్డోని ఎలాగైపోయాను, కళ్ళు మూసుకుపోయి అంటాను చూసారా. దేవుని విషయంలో మనం కళ్ళు మూసుకుని అడుగులు ముందుకేయచ్చు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ఒకటి, భాషలతో మాట్లాడుతున్నట్టున్నారేంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, ఆయన అబద్ధం ఆడాడు. రెండవది, ఆయన పొరపాట్లు చేయడు. మూడవది, ఆయన అన్యాయస్తుడు కాదు. నాలుగవది, ఆయన మారడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను 10th క్లాస్లోకి వచ్చాను, అప్పటి నుంచి కూడా ఒక ఆయన నాకు సహాయం చేస్తానన్నాడు. ఒరే, నీకు ఎప్పుడు నేను సహాయం చేస్తాను, నీ పక్కన ఉంటానన్నాడు. ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చేవాడు, ఏం కావాలంటే అది ఇచ్చేసేవాడు. ఎవరో ఒక ఆయన నా పక్కన అండగా నిలబడ్డాడు, హామీగా నిలబడ్డాడు. ఒరే, బలి దొరికాడు ఆయన నీకు అంటున్నారు ఎవరు. నేను కూడా ఆహా అనుకుంటూ ముందుకు సాగిపోతున్నా. ఆ సహాయమైనా ఆ హామీ అయినా ఎంతకాలం నాకు వస్తుంది? ఎంతకాలం వస్తుంది నాకు?
ఆ హామీ ఇచ్చేవాడు బ్రతుకున్నంతకాలం, అంతేనా? ఆ వాగ్దానం చేసినవాడు, ఇచ్చేసేవాడు, ఇచ్చి తన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడు నా జీవితాంతం ఇస్తానరా అంటాడు. 60 సంవత్సరాలు బతుకుతాడు ఆయన, లేకపోతే 80, లేకపోతే 90 తర్వాత అయిపోతాడు. అప్పుడేమవుతుంది? ఐదో మాట ఏంటంటే, ట్రస్ట్ చేయడానికి అలా ఐదో మాట ఏంటంటే, ఆయన ఎప్పుడు సజీవుడు. 10 సంవత్సరాలు చేస్తాడు, ఆయన తర్వాత ఉంటాడా ఏంటి అయినా చేయటానికి? 100 సంవత్సరాలు బతుకుతాడు ఆయన అనుకొని, నాకు కూడా 100 సంవత్సరాలు సహాయం వస్తే ఆ తర్వాత ఆయన ఉండడు, నా సహాయం ఆగిపోద్ది అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఆయన నిత్యము సజీవుడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరతరాలు 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 ఉంటాడు. అదే నీకు హామీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధమాడడు, హామీ. ఆయన పొరపాట్లు చేయడు, హామీ. ఆయన ఎవరికి అన్యాయం చేయడు, హామీ. ఆయన మారడు, హామీ. చివరిగా ఆయన ఎప్పుడు ఉంటాడు, యుగ యుగాలు ఉంటాడు. ఇది అయిపోతే ఇంకెలాగా, ఆయన పోతే ఇంకెవరినైనా సహాయం చేస్తారు అనే మీమాంస లోకరీతిగా వచ్చినా ఈయన ఉంటాడు, నిత్యము ఉంటాడు. నువ్వు బ్రతుకున్నంతకాలము నీకు సహాయం అందుతుందనే గ్యారంటీ ఆయన నీకన్నా ఇంకా కాలం ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. కనుక నాకు 10 సంవత్సరాలు వస్తుంది పెన్షన్, తర్వాత రాదనుకోవడం లేదు. ఇచ్చేవాడు దేవుడు, సహాయం చేసేవాడు దేవుడు. కనుక ఈ విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటే వెంటనే ఆయన మాటను ఎంత నమ్మాలో, ఎలా నమ్మాలో, ఎంతకాలం నమ్మాలో అంతకాలం నమ్మేస్తాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాను. 16 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని చాలాసార్లు నేను స్వస్థత పొందాను. కొంతకాలం ప్రార్థన చేస్తుంటే నా ఇంట్లో వాళ్ళు, స్నేహితులు కూడా స్వస్థత వచ్చేది. 10-15 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళా వ్యాధి వచ్చింది. స్వస్థత చేసుకున్నాను, ప్రార్థించుకున్నాను. తర్వాత మళ్ళీ ఏదో వ్యాధి వచ్చింది. డాక్టర్ పరీక్ష చేసి నువ్వు అయిపోతావురా బాబు, ఇంకేం లేదు, సంవత్సరం అన్నారు. అలాంటి వ్యాధి వచ్చింది. అప్పుడు నా నమ్మకం ఎలాగ ఉండాలి చెప్పండి? 16 సంవత్సరం, 17 సంవత్సరం, 20 సంవత్సరం, 23 సంవత్సరం. ఇప్పుడు ఎందుకు చేయడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు చేయడు? అప్పుడు చేశాడు, పొందుకున్నాను. ఇప్పుడు చేశాడు, పొందుకున్నాను. అప్పుడు చేశాడు, పొందుకున్నాను. ఇంత సమయంలో కూడా అప్పుడు చేశాడు, పొందుకున్నాను. నేను చెప్తే ఆయన అందరికీ సహాయం చేశాడు, పొందుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేయడు నీకు? అదే దేవుడు అంటాడు. అందుకనే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములు, మేలులను దేనిని మరొక, ఎందుకంటే ఇప్పుడు కూడా చేస్తాడు, రేపు కూడా చేస్తాడు, మొన్నటి కన్నా బాగా చేస్తాడు, నిన్నటి కన్నా బాగా చేస్తాడు. ఆయన ఎప్పుడూ బాగా చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. అడిగిన దానికన్నా, ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్పగా చేసే దేవుడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిజ్ నాలెడ్జ్, హిజ్ ఎబిలిటీ, హిజ్ కెపాసిటీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిజ్ లవ్ టువర్డ్స్ యూ. నీ పక్షంగా, నీ మీద, నీ కొరకు ఆయన కలిగి ఉన్న ప్రేమను తక్కువ అంచనా వేయకు. నువ్వు తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని నమ్మాలంటే మన అంచనాని బట్టి నమ్ముతాం. అంచనా తగ్గింది అనుకోండి, నమ్మకం తగ్గించేసుకుంటాం. అంచనాలకు మించి అంటాం, చూసారా? కనుక మీరు ఎమ్మెల్యే నమ్ముతారో, వీళ్ళు నమ్ముతారో, వాళ్ళు నమ్ముతారో, ఎంత నమ్మారో, ఇంత అంచనా వేసుకున్నాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు అంటారేమో. కానీ దేవుడు, ఆయన నీ అంచనాలకు అతీతంగా ఉంటాడు. నీ అంచనాలకు, నీ కొలతలకు అందనంత గొప్ప దేవుడు, అందనంత పెద్ద దేవుడు. ఆ పెద్ద దేవుడు నీకు అభ్యంతరం లేకపోతే చప్పటి కూడా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అచ్చ తెలుగులో మరలా మీరు మనసులో రాసుకోండి, ఒక చిన్న స్టేట్మెంట్లో రాసుకోండి. నిన్ను పిలిచిన వాని కెపాసిటీను తక్కువ అంచనా వేయొద్దు. అది నేను అంటున్నాను. నువ్వు మహాదేవుడు అయ్యా అంటాం, కానీ మన సమస్య మహా సమస్య అనుకోండి, ఏమో ఏం చేస్తాడు, నోవే. ఆయన చేసే కెపాసిటీని, జ్ఞానాన్ని, ఆయన ప్రేమను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అందుకే ఆ విషయంలో
ఆయన విషయంలో ఇంతగా నువ్వు నిరీక్షణ కోల్పోతున్నావు. దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అండర్ ఎస్టిమేట్ చేయకు. ఆయన కెపాసిటీ, ఆయన పవర్, ఆయన హోలీనెస్, ఆయన లవ్, హిస్ కంపాషన్, హిస్ ఫర్గివ్నెస్, హిస్ గ్రేస్, హిస్ కంఫర్ట్, హిస్ ప్రావిడెన్స్, హిస్ ప్రొటెక్షన్, హిస్ హీలింగ్ పవర్. డోంట్ అండర్ ఎస్టిమేట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమెరికా యొక్క పవరు, ఆ యుద్ధ నైపుణ్యం ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయరు. ఓరు బాబోయ్, వాళ్ళు మించినోడు ఎవడు రేడా అంటారు. అండర్ ఎస్టిమేట్ చేయకూడదురా బాబు, సామాన్యుడు కాదు వాడు అంటాం. ఆ దేశస్తులు సామాన్యుడు కాదురా బాబు అంట. వాడి పెయిరింగ్ కెపాసిటీ, వాళ్ళ నాలెడ్జ్ చూస్తే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు వాడి గురించి, మామూలుడు కాదురా అంటాను. చూసారా, దేవుడు అలాగున్న పోల్చుకోమని చెప్పడు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీవు ఆయన నీకు చేస్తాడు సహాయం అనుకుని ఒక అంచనా వేసుకున్నావు చూసావా, అంచనాలకు మించి ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది లేదు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు అంచనా వేసుకో, ఇది చేస్తాడు, ఇంతే చేస్తాడు, ఇప్పుడే చేస్తాడు, వీళ్ళ కోసమే చేస్తాడు, ఈ కాలంలోనే చేస్తాడు. ఇవన్నీ మన అంచనాలు, మన కొలతలు, మన ఆలోచనలు. సాక్ష్యాలు వినటం వల్ల, వాక్యాన్ని సగం అర్థం చేసుకోవటం వల్ల, లేదా మన సమస్య తీవ్రమైపోవటం వల్ల, మనలోకి వచ్చే కలవరం, భయం వల్ల మన అంచనా తగ్గిపోతుంటుంది. నిజానికి అంచనా తగ్గిపోవటం దేవుని గురించి అనుకుంటాం, కానీ మనలో విశ్వాసం తగ్గిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. 5 మాటలు త్వరగా చెప్పండి. ఆయన నమ్మటం కాదు, ఆయన మీద ఆనుకోవటానికి మనకు ఆధారమైపోయి ఆయువు పట్లు లాంటి మాటలు. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మారడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. ఇది ఈరోజు పాఠం కాదు. ఈ పాఠం నీకు నాకు భూమి మీద ఈ శరీరంలో దేవుడు మనకు ఆయుష్కాలం ఉంచినంతసేపు ఈ మాటలు మనసులో ముద్రపడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటాడు, ఆయన మారడు, ఆయన అస్సలు పొరపాట్లు చేయడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చాలా విషయాల్లో ఉదాహరణ చెప్పగలను, చాలా విషయాల్లో సాక్ష్యాలు చెప్పగలను, పొరపాటు చేయడు అని. కానీ తొందరగా కొంతమంది ఒక విషయంలో అయ్యో దేవుడు పొరపాటు చేశాడు విషయంలో అని అంటుంటారట. చాలామంది దైవజనులు ఒక చోట కూర్చున్న మాట చెప్పలేదు, కానీ వారు చెప్పిన ప్రసంగాల్లో వివాహం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ ప్రసంగాలు వాళ్ళు పలికిన స్టేట్మెంటు నేను కలెక్ట్ చేశాను అక్కడక్కడ ఆ వచనాలు విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు. ఎందుకంటే వివాహం ప్రేమ వివాహమో, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజో, లేకపోతే ఇష్టపడే మ్యారేజో అన్నీ బాగానే జరిగాయి. ఏది బిలీవర్స్ మ్యారేజ్ జరిగింది, కానీ ఏ పొరపచ్చాలు వచ్చాయి. నా ఇష్టం అంటే నా ఇష్టం అనుకున్నారు. అది ఇంకా తీవ్రమవుతూ ఉంది. అప్పుడు అమ్మాయి అనుకుంటుంది, అదే భార్య అనుకుంటుంది, దేవుణ్ణి నేను అడిగాను, ఉపవాసం ఉండి అడిగాను, 1 సంవత్సరంతో ఉపవాసం ఉండి అడిగాను, దేవుడు కూడా చూపించాడు, దేవుడు కూడా బయలుపరిచాడు, దైవజనుడు కూడా చెప్పారు, ఎత్తు పొడుగు కూడా దైవజనులు చెప్పేశారు, చేసేసుకున్నాను అని 3 పిల్లలు పుట్టేదాకా కూడా దేవుడు చూపించాడు, చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చినాయి కదా రిఫ్ట్స్. ఎక్కడో పొరపాటు జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంతగా దేవుని బతిమలాడంటే ఎవరు పొరపాటు చేసినట్టు? దేవుడే పొరపాటు చేసినట్టు. అందుకే అంటుంటాను, దేవుడు ఏం చేసినా సరే కరెక్ట్గా చేస్తాడు, పొరపాటు చేయడు. మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు ఇవి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు పొరపాటు చేయమన్నట్టుగా నేను కరెక్ట్గానే అడిగాను, కానీ దేవుడు ఇంకోలాగా నాకు ఇచ్చాడు అన్నట్టుగా చాలాసార్లు ఎంత జ్ఞానంతోనూ విశ్వాసులు దేవుని గురించి మాట్లాడుతుంటారు. అందుకే దేవుడు అంటాడు, తొందరపడి మాట్లాడొద్దు, ఎప్పుడు నేను పొరపాటు చేయను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
పొరపాటు చేయడం. మరి ఎందుకు నా జీవితం ఎలాగుంది అని అనుకుంటే, ఎందుకుందో ఆయన లేఖనం చదివితే చూపించేస్తాడు. కానీ ఆ స్థితిని సరిచేయగలిగిన సమర్థుడు నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో వచనాలు చదువుకోవాలి కదా. ఇంకెప్పుడు వదులుతారు మమ్మల్ని అంటున్నారు ఎవరో. ఇంకా మొదటి భాగం అవ్వలేదా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, చాలే అనుకుంటున్నారు. ఓహో, నేను వదిలిపెట్టను 4 దాకా. చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యాక్చువల్గా వివరించాలనుకుంటున్నాను కానీ మొదటి భాగాన్ని ముగించాలి కనుక వచనాలు 1-2 సార్లు నెమ్మదిగా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆ భాగం చదువుదాం. ఆ 41వ అధ్యాయం చదువుదాం. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషను, దేవుడు సంతోషపడతాడు, విశ్వసించేవారిని సంతోషపడతాడు, ఆయన మీద ఆనుకునేవారంటే ఇంకా చాలా దేవునికి సంతోషం అనే ఆ మాటలను మీరు తెర వెనక బ్యాక్గ్రౌండ్ లైటింగ్గా ఉంచుకుని 41వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. అవసరమైతే అక్కడక్కడ ఒక వచనం దగ్గర ఆగి కొన్ని పదాల మీద మీ దృష్టి పడేలాగా చేసి ముందుకు సాగిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కునుకుపాట్లు పడుతున్నారు, నెమ్మదిగా వస్తా ఉందన్నమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొన్న శనివారమే చెప్పుకున్నాం దేవుణ్ణి ఎలా స్తుతించాలి. ఆ రోజు పాటలు అదిరిపోయినాయి. సీలింగ్ కిందకు వస్తుందేమో అనుకున్నాను, అంతగా చప్పట్లు కొట్టారు, అంత బిగ్గరగా పాటలు పాడారు. ఏమో, దేవునికి స్తోత్రం. 8వ వచనం నుంచి చదువుతూ, నా సేవకుడు అయిన ఇజ్రాయేలు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడు అయిన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే మూడు పిలుపులు, 3 పేర్లు. ఇజ్రాయేలు, యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు నువ్వు? నా సేవకుడవు. తర్వాత, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఎంత దూరం? పక్క ఊరా, పక్క వీధా, పక్క జిల్లానా, పక్క రాష్ట్రమా? ఎంత దూరం చెప్పండి. దేవుడు ఎలా వెతికి పట్టుకున్నాడు, దేవుడు ఎంత దూరం వరకు తన చేతిని చాపి పట్టుకున్నాడు. నిన్ను రక్షింపనేరకు ఎండునట్లు నా చెయ్యి కొరచ కాలేదన్నట్టుగా ఏ దిగంతం చెప్పండి. ఒకవేళ భూమికంటూ ఒక హద్దు ఉంటే, ఆ హద్దు కంటూ అంతం ఉంటే, ఆ చివర కొన నుంచి నేను పట్టుకొచ్చాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే భూమి కొన అంటే తర్వాత పాతాళమే అనుకోండి కాసేపు. అంటే దాదాపు భూమి కొన పాతాళపు అంచులో నువ్వు ఉన్నావు, నరక పంచులో ఉండగా నేను పట్టుకున్నా. దేవునికి స్తోత్రం. భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. పిలువబడినవాడు, పిలుచుకొన్నవాడు, అంతే కదా. 2. పిలువబడిన వారెవరు? నేను, నువ్వు. పిలిచిన వాడెవడు? చెప్పాను కదా 5 మాటలు, ఆయన. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే బ్యాక్గ్రౌండ్లో 5 మాటలు పెట్టుకోమని చెప్పాను. నీవు నా దాసుడువనియు, నేను నిన్ను విడిచిపెట్టక మరిచిపోక ఏర్పరచుకొంటిననియు, ఏర్పరచుకున్నాను గనక నిన్ను మర్చిపోను, ఏర్పరచుకున్నాను గనక నిన్ను విడిచిపెట్టను. రివర్స్లో చదువుకున్న అదే వాగ్దానం. నిన్ను పట్టుకున్నాను, పిలుచుకున్నాను, ఏర్పరచుకున్నాను, ఉపేక్షించటం లేదు అని నేను నీతో చెప్పి ఉన్నాను. చెబుతూ నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుడు అంటే హోల్సేల్, అది బాగుంది. అందరికీ దేవుడు, అందరి దేవుడు మనం చెప్పటం కాదట. దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు నేను? అబ్రహాము దేవుడు, నీ దేవుడును. ఇస్సాకు దేవుడు, నా దేవుడు. ఇస్సాకు దేవుడు నా దేవుడు. దానియేలు దేవుడు నా దేవుడు. దావీదు దేవుడు నా దేవుడు. మోషే దేవుడు నా దేవుడు. నేను నీ దేవుడను. అంటే ఈ భక్తుల లిస్టులో నువ్వు కూడా వచ్చేసావు. దేవుని మనకి స్తోత్రం.
అన్నికలా దేవుడయ్యాడు, దేవుడే కానీ నీ దేవుడు ఎలాగయ్యాడు? నువ్వు నా దేవుడవై ఉండవయ్యా అన్నావు, దేవుడినై ఉంటాను కానీ నువ్వు పాపిగా ఉన్నావు కనుక నేను నీ దేవుడిగా ఉన్నా, నీకు నాకు సహవాసం కుదరదన్నాడు. కనుక యేసు ద్వారా మనము ఆయనకు పిల్లలమయ్యాము, ఆయన మనకు దేవుడు తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను నీతో చెప్పాను కదా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. ఈ రెండు మాటల మీద మనసు పెట్టుకోండి. భయపడకము, దిగులు పడకము. ఈ రాత్రి చాలామందికి ఈ మాటలు పూర్తిగా వర్తిస్తాయి. భయపడకము, దిగులు పడకము, దిగులు పడకము, భయపడకము, భయపడకము, దిగులు పడకము. నేను నీ దేవుడినై ఉన్నాను అనగానే ఏం గుర్తు రావాలి? ఈ 5 మాటలు గుర్తు రావాలి. నేను నీ దేవుడినై ఉన్నాను, తర్వాత నీకు తోడై ఉన్నాను, తర్వాత నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడును ఎవరో కాదు నేనే. దేవునికి స్తోత్రం. నీతి అను నా దక్షిణ హస్తముతో, నా కుడి చేతితో నిన్ను ఆదుకుంటాను అంటున్నవాడు అబద్ధమాడడు. దేవునికి స్తోత్రం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహరించు వారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావగులవుదురు అనే మాటలు అలా ఉంచినా మళ్ళా 13, 14 నీ దేవుడు నేను యెహోవానగు నేను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నీ దేవుడును అని అక్కడ చెప్పాడు. నీ దేవుడు నేను యెహోవాను అంటే దేవుడు ఉబలాటమని చెప్పండి. ఉబలాటం కాదు. దేవుడు నీలో నాలో విశ్వాసం పెంచడానికి ఆయన చేసే ప్రయత్నం చూడండి. ఆయన మీద ఆనుకోవటానికి మనం ఒక అడుగు వేయటానికి ధైర్యంగా ఆయన చేసే ప్రయత్నం, ఆయన వైపు చూసి అవునయ్యా అని ఒక విశ్వాస పరిమాణం పెంచుకోవటానికి ఆయన మనతో చెప్తున్న మాటలు, నేను నీ దేవుడను. దేవుని మనకి స్తోత్రం. నేను నీ దేవుడు. అవును కదా, నాకు దేవుడు ఉన్నాడు, బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటే దిక్కులోని వాళ్ళకి అరుస్తున్నాను, దిక్కులోని వాళ్ళకి బాధపడుతున్నాను, దిక్కులోని దిగారు పడిపోయాను, నాకు దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడు? భయపడకు, భయపడకు, నీ దేవుడిని యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇంకా పురుగు వంటి యాకోబు అల్పుడను, చిన్నవాడను, నేనెంత బాబు, ఈ సమస్య ముందు నేనెంత అన్నట్టు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకు, భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరో తెలుసా? అందరికి విమోచకుడు, కరెక్టే, నీ విమోచకుడు, నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను విడిపించబోతున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ కూడా వాగ్దానాలేగా. ఇవన్నీ కూడా వాగ్దానం. ఇజ్రాయేల్ కండి ఎప్పుడు ఉండండి, యెషయా కాలంలో అనకండి. మనం కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసులం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా అబ్రహాములాగా దేవుని మాటను నమ్మాము, మనల్ని కూడా దేవుడు అలాగున్న నీతిమంతుల గుంపులో నిలబెట్టాడు. కనుక అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు మనము ఏమయ్యమని చెప్పండి? వారసులము. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాగ్దానాలనే చేస్తున్నాడు. ఇప్పుడు వాగ్దానాలని నేను మన్నం చేసుకుంటూ ఇలాగన్నాడైనా, ఇలాగన్నాడైనా, ఇలాగన్నాడైనా అని కాదట. దాన్ని పర్సనలైజ్ చేసుకోవాలి. నాకు నేను, నాకు నేను. దేవుని మనకి స్తోత్రం. ఒకటి అంటున్నాడు, అబ్రహాముల గురించి అనుకోవద్దు, ఎవరు ఇజ్రాయేలు గురించి అనుకోవద్దు. మొదటి మాట నువ్వు నేను అనుకోవాల్సింది. రాత్రి వెనుకున్నవారు, ముందున్నవారు, శ్రమలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, భయపడుతుపోతున్నవారు, దిగులుతో ఉన్నవారు, విరక్తితో ఉన్నవారు, ఏదో కావాలనుకుంటున్నవారు, అది జరగటం ఆలస్యమైపోతుంటే ఎప్పుడో కానీ, ఏమో కానీ, ఎప్పుడు చేస్తాడో కదని అనుకుంటున్న వారికి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
పాత నిబంధన అనుకుంటున్నారా? వెళ్ళిపోతే ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది ఈ మాట. ఎప్పుడూ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు భయపడతావు నువ్వు? కనుక ఈ వాగ్దానాలన్నీ క్రొత్త నిబంధనలు మీకు తప్పక కనిపిస్తాయి ఆ బోధలలో, అపొస్తలుల బోధనలో. కనుక పాత నిబంధనని పక్క పెట్టేసేయి. కానీ అపోది వచ్చేది పాత నిబంధనలు నీకు ఎలా పనికొస్తుంది, ఇది హడావుడి చేసేయకు, ఉబ్బిపోకు, నీ పని అంతే అని అబద్ధాలు ఆడతారు వాళ్ళు. లేదు, పాత నిబంధన వాగ్దానాలన్నీ కూడా ఇజ్రాయేల్కి అయితే ఇజ్రాయేల్కి ఏ వాగ్దానాలు అయ్యాయో మనకు కూడా అయ్యే వాగ్దానాలు దేవుడు సొంతం చేసుకోమంటున్నాడు. దేవుని మనకి స్తోత్రం. కనుక మొదటి వాగ్దానం, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, భూదిగంతముల నుంచి నిన్ను పిలుచుకున్నాను. దేవుని మనకి స్తోత్రం. నిన్ను మరచిపోకుండా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు కదా. వాటిని ఎలా పర్సనలైజ్ చేసుకోవాలి? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను విడువనివాడు, నన్ను మరిచిపోనివాడు. దేవునికి స్తోత్రం. తోడుగా ఉంటానన్నాడు కనుక నాకు తోడుగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీ దేవుడను అన్నాడు. చూసారు, అక్కడ వెంటనే మనం అనుకోవాలి, అవునయ్యా నువ్వు నా దేవుడవు. దేవునికి స్తోత్రం. నా సేవకుడా, నా దాసుడు అన్నారు కదా. అవునయ్యా నేను నీ భక్తుడను, నీ బిడ్డను, నీ సేవకుడు, నీ దాసుడను అంటూ మనం ప్రార్థనలో ఇలాగన్నావు, అవునయ్యా నాకంతే, నువ్వంతే, నేనంతే అన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు విశ్వాస పరిమాణాన్ని పెంచేస్తాడు. ఆ కన్ఫెషనే బలాన్ని ఇచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏర్పరచుకునేవాడు, పిలిచేవాడు, విడువనివాడు లేదా మర్చిపోనివాడు, తోడుండేవాడు నా దేవుడు. నేను ఆయన సేవకుడను, నన్ను బలపరుస్తానంటున్నాడు, సహాయం చేస్తానంటున్నాడు, ఆదుకుంటానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు, వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తానని మాట్లాడుతున్నాడు. మారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇలాగున మనము ఇలాంటి వాగ్దాన వచనాలను సొంతం చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన కొదువులన్నీ మన కళ్ళ ముందే కలగనినట్టుగా తీర్చేస్తాడు. ఎందుకంటే ప్రభు కొత్త సూత్రమని ఈ రాత్రి చెప్పను, మీరు మర్చిపోయారని కాదు, కానీ మళ్ళా మీరు నేను కలిసి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునితో సహవాసం, దేవునికి మన సహవాసం, దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేవి, దేవునిని మనం అడిగేవి, దేవుడు మనం ఇచ్చేవి, దీని అంతటికీ కేంద్ర బిందువు యేసు నామం, యేసు. దానికి అంతటికీ ఇంకా కేంద్ర బిందువు అని చెప్పండి, విశ్వాసం. విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం. విశ్వాసంతో అడగాలి. ఏ విశ్వాసంతో? 5 మాటలు ఉన్నాం కదా, ఆ మాటల మీద విశ్వసించాలి. ఈ వాగ్దానాలు 5 మాటలను ఆధారం చేసుకుని ఈ వాగ్దానాలన్నీ నీకు దేవుడు జరిగిస్తాడని నమ్మి తీరాలి. కళ్ళు మూసుకుని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకేం చేస్తాడు? అంత అయిపోయాక అనే పరిస్థితులు రావచ్చు, ఇంట్లో వాళ్ళు అనొచ్చు, ఇరుగుపురాను, ఇంకేం చేస్తాడు, ఏముంది ఆయనకు చేయటానికి అనేలాగా నువ్వు జీరో అయిపోయావని కూడా దేవుని మీద మాట్లాడే వాళ్ళు ఉంటారు. జీరో అయిపోయినా సరే, 100 జీరోలు అయిపోయినా సరే పక్కన 1గా నిలబడతాడంతే. లక్షలు అయిపోతాయి అవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ దేవునిని ఎంత నమ్మాలో, ఎలా నమ్మాలో, ఎప్పుడు నమ్మాలో, ఎంతకాలం నమ్మాలో, ఎందుకు నమ్మాలో ఆ కారణాలన్నీ మనసు నిండాని మనం నింపుకుంటే ఇక నిన్ను పడగొట్టేవాడు లేడు, నిన్ను భయపెట్టేవాడు లేడు, నేను కలవరపరిచేవాడు లేడు. అవి వస్తాయి. వచ్చినా సరే ప్రభు ఏమంటాడు చెప్పండి, నిరీక్షణ లేని వారి వలె. నిరీక్షణ ఎలాగొస్తుంది? ఈ 5 మాటలు. లక్ష్యముంచు ఎవరి మీద? యేసు మీద. దేనిని బట్టి లక్ష్యముంచాలి? ఈ 5 మాటలు. ఆయన అబద్ధం ఆడడు. వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చి తీరుస్తాడు. దేవునికి స్తోత్రం.